విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతుంది. గల్లంతైన మత్స్యకారులు ఒకరిని కోస్ట్ గార్డ్ పోలీసులు రక్షించారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతుంది. గల్లంతైన మత్స్యకారుల్లో ఒకరిని కోస్ట్ గార్డ్ పోలీసులు రక్షించారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. విశాఖపట్నం హార్బర్ సమీపంలో ఒక బోటు గల్లంతవడం జరిగింది. ఆ బోట్లో 7 ఉన్నారు. దురదృష్టవశాత్తు మా జేడీ గారికి నైట్ 11 గంటలకు తెలియడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా గాలింపు చర్యల్ని ముమ్మరం చేయడం జరిగింది. అయితే పాపము ఆ బోటు ఇష్యూ జరిగినప్పుడు 3 అక్కడే ఉండగా 4 ఈదుకొని దగ్గరలో ఉన్నటువంటి చైనా బోట్ ఒకటి ఉంటే కార్గో పోర్ట్ ఉంటే అక్కడికి రావడం జరిగింది 4. ఆ 4లో ఒకరు ఆ లంగర్ ఏదైతే లంగరేసి ఉన్నారో ఆ లంగర్ని పట్టుకొని ఒకరు ఉండగలిగారు. మిగిలిన వాళ్ళకి సరైనటువంటి ఆధారం దొరక్క సరైనటువంటి అవకాశం లేక పాపము వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి ఉంది. సో ఒకరైతే మాత్రం ఆ చైనా బోట్ పట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి లైఫ్ జాకెట్ వేసి ఆ బోటు కెప్టెన్ వాళ్ళు ఆయన సరెండర్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు పోర్టు అధికారులు అలా కోస్ట్ గార్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని వాళ్ళు ఇప్పుడు తీసుకొస్తూ ఉన్నారు. మిగిలినటువంటి 6 గల్లంతై ఉన్నారు. వాళ్ళ ఆసక్తి కోసం కోస్ట్ గార్డు న్యాయాలు అందరూ కూడా ఎదుగుతూ ఉన్నారు. మరి దేవుడి దేవాల 6 కూడా సురక్షితంగా తిరిగి రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. సో ఇవాళ తీవ్రంగా గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నాం. మేము వాళ్ళందరూ కూడా బతుకుండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. సో కొంచెం ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చుంటే ఖచ్చితంగా నేను సాయంత్రం